కొండేపి నియోజకవర్గాన్ని అనుభవంతో ఇన్నాళ్లుగా నియోజకవర్గాన్ని ముందుని నడిపిస్తున్న మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య తండ్రి దామచర్ల పూర్ణచంద్రరావు జన్మదిన సందర్భంగా ఒంగోలు వారి నివాసంలో ఒంగోలు, కొండేపి అన్ని మండలాల కార్యకర్తలు, నాయకులు రావడంతో దామచర్ల సత్య నివాసం కిటకిటలాడింది. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేశారు, శాలువతో సత్కరించారు. జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన అన్ని మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ సందర్భంగా జరుగుమల్లి మండలం, సింగరేకొండ, టంగుటూరు అన్ని మండలాల్లో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంచలనం సృష్టిస్తోంది అన్నా మీ హోరు, తెలుగుదేశపు ప్రపంచనాన్ని ఎవ్వరాపలేరు. అడుగేస్తే అదిరిపోయింది చూడు సీమాంధ్రల జోరు, సింహాసనమదిలో హింస సారైన వారు మీరు. ఈద సాగల బ్రతుకు భరోసా తీరుస్తాము పేదల కోసా, గుండెల నిండా మంచితనం లోకేష్ అన్నా నిప్పుకనం. సంచలనం లోకేశుని సంచలనం, అరెరరే సంచలనం లోకేశుని సంచలనం. సంచలనం సృష్టిస్తోంది అన్నా మీ హోరు, తెలుగుదేశపు ప్రపంచనాన్ని ఎవ్వరాపలేరు. అంతం చేసే యువ కెరటం వచ్చిండు, తెలుగుదేశపు ఆశయాలకు పచ్చని వెలుగులు తెచ్చిండు. అహంకారాధికార పార్టీల అన్యాయాన్ని ఎదురించిండు, దోపిడి పాలన దౌర్జన్యాన్ని మెడలు వంచ కదిలొచ్చిండు. కార్యకర్తలకు గుండె తప్పుడు తోడు నిలవడు అన్న ఎప్పుడు, కార్యకర్తపై కుట్రలు చేస్తే ఉరికిచ్చి వరి తాటదిస్తాడు. సంచలనం లోకేశుని సంచలనం, అరెరరే సంచలనం లోకేశుని సంచలనం. సంచలనం సృష్టిస్తోంది అన్నా మీ హోరు, తెలుగుదేశపు ప్రపంచనాన్ని ఎవ్వరాపలేరు. జాడలలో ప్రజల సేవకై వచ్చావు, విలువల్లో నా తండ్రికి దగ్గ తనయుడివై నిలిచావు. ఉరకలు వేసే యువతకు మీరే మార్గదర్శిగా నిలిచారన్నా. కష్టం వచ్చిన పేద ప్రజలను కనుపాపై కాస్తావన్నా. ఆడపడుచులకు అన్నము నీవు, అన్నదమ్ముల బంధువు నీవు, నవతరానికి ప్రతినిధి నీవు, యువతరానికి ఆశ జ్యోతివే. సంచలనం లోకేశుని సంచలనం, అరెరరే సంచలనం లోకేశుని సంచలనం. సంచలనం సృష్టిస్తోంది అన్నా మీ హోరు, తెలుగుదేశపు ప్రపంచనాన్ని ఎవ్వరాపలేరు. గర్జించిండు అడుగు జీవుల ఆత్మబంధువై మిత్రుడిలా మారినవు. అస్తమిస్తున్న మా బ్రతుకుల్లో ఉదయించే సూర్యుడవు, బాధలు తీర్చే యువ కిరణం మాయన్న లోకేశుడవు. దాన సహన గుణమన్నా నీది, తీర్చలేని రుణమన్నా మాది, గుండెల నిండా మంచితనం పువ్వెత్తున ఎగిసిన నిప్పుకనం. సంచలనం లోకేశుని సంచలనం, అరెరరే సంచలనం లోకేశుని సంచలనం.
సంచలనం సృష్టిస్తోంది అన్నా మీ హోరు. తెలుగుదేశపు ప్రపంచనాన్ని ఎవ్వరాపలేరు. సంచలనం సృష్టిస్తోంది అన్నా మీ హోరు. తెలుగుదేశపు ప్రపంచనాన్ని ఎవ్వరాపలేరు. పల్లె పల్లెకి వస్తున్నాడమ్మో ప్రతి తల్లికి కొడుకవుతానని. కాలినడకన కదిలొస్తున్నాడమ్మో మన కంట నీరు తొడవాలని. దుఃఖాన్ని దిగమింగి కన తల్లి పంపగా మన చంద్రన్ని దీవించి చైతన్యం నింపగా అల్లారు ముద్దుగా పెరిగిన ఈ లోకేశుడు ఆంధ్ర రాష్ట్రమే నా ఇల్లంటూ ముందుకు కదిలాడుగా మన కోసం వచ్చాడుగా. అదిగదిగో అడుగుల సడి వినపడలేదా, అగ్గి పిడుగులాంటి రూపు కనపడలేదా, అంధకారమున మునిగిన ఆంధ్ర నేలను పదం దొక్కె కాపాడగ లోకేశన్నా. పేరుకు సర్కారు సంక్షేమాలు, పేరుకు పోతున్నాయి పేదరికాలు, ఉపాధి లేక యువత వీధుల పాలు, రైతులు మహిళలు మన విద్యార్థులు, అగమ్య గోచరమే అందరి కథలు. అందుకే పద ముందుకే అంటున్నది రాయువగల. చలో అన్యాయాన్ని దిరించే సైన్యమే రయువగల. పిల్లాల పసిపిల్లోని నొదిలి మన ఇంటి ముందుకొచ్చాడమ్మా. ఆ తారక రాముడి బాటలో మన సేవకుడై నిలిచాడమ్మా. ఆనాడు తాతయ్య ఎన్టీఆర్ సుపరిపాలనతో గెలిచాడు జన హృదయాలు. పేదోడికి పట్టెడు అన్నం పెట్టాడు, చెట్ట సభలల్లో అందరినీ కూర్చోబెట్టాడు. ఆ తాత అడుగు జాడల్లో అందరితో మమేకం, మన మండగుంట చేస్తాడు సేవలింక అనేకం. ఆనాటి రోజులు మళ్ళీ తెస్తాడు మనకై యుద్ధం చేస్తున్నాడు. అందుకే పద ముందుకే అంటున్నది రాయువగల. చలో అన్యాయాన్ని దిరించే సైన్యమే రయువగల. మన బాలయ్య దీవెన ఉంది, మన బ్రాహ్మణి సహకారం ఉంది, ఆంధ్ర జనమంతా అండగా ఉంది, లోకేష్ అన్నకు జై అంటుంది. కన్న ఎన్టీఆరులోని గుండె ధైర్యం ఉంది, కన్న తండ్రి చంద్రబాబులోని చతురత ఉంది, క్రమశిక్షణ గల్ల కార్యకర్తల బలము ఒక్కటయ్యి ఉప్పెనైతే గదే రాయువగలము. రగులుతుంది రాష్ట్రమంతరణం చేసేటందుకో, ఈ రాక్షస పాలననే అంతం చేసేటందుకో సమర శంఖమూదినాడు లోకేశన్న తమ్మి పిడికిలెత్తి కదలరా. అందుకే పద ముందుకే అంటున్నది రాయువగల. చలో అన్యాయాన్ని దిరించే సైన్యమే రయువగల. నందమూరి ఆశయ కెరటం అన్న చంద్రబాబు చెక్కిన శిల్పం, వెలుగులేని తెలుగు నేలకు మన లోకేశే రేపటి దీపం.
అన్నాడమ్మో మన కంట నీరు తొడవాలని దుఃఖాన్ని దిగమింగి కనతల్లి పంపగా మన చంద్రన్ని దీవించి చైతన్యం నింపగా అల్లారు ముద్దుగా పెరిగిన ఈ లోకేశుడు ఆంధ్ర రాష్ట్రమే నా ఇల్లంటూ ముందుకు కదిలాడుగా మన కోసం వచ్చాడుగా అదిగదిగో అడుగుల సడి వినపడలేదా అగ్గి పిడుగు లాంటి రూపు కనపడలేదా అంధకారమున మునిగిన ఆంధ్ర నేలను పదం దొక్కి కాపాడగ లోకేశన్నా పేరుకు సర్కారు సంక్షేమాలు పేరుకు పోతున్నాయి పేదరికాలు ఉపాధి లేక యువత వీధుల పాలు రైతులు మహిళలు మన విద్యార్థులు అగమ్య గోచరమే అందరి కథలు అందుకే పద ముందుకే అంటున్నది రాయువగలం చలో అన్యాయాన్ని ఎదిరించే సైన్యమే రయువగలం లాల పసిపిల్లోని వదిలి మన ఇంటి ముందుకొచ్చాడమ్మా ఆ తారక రాముడి బాటలో మన సేవకుడై నిలిచాడమ్మా ఆనాడు తాతయ్య ఎన్టీఆర్ సుపరిపాలనతో గెలిచాడు జన హృదయాలు పేదోడికి పట్టడు అన్నం పెట్టాడు చెట్ట సభలల్లో అందరినీ కూర్చోబెట్టాడు ఆ తాత అడుగు జాడల్లో అందరితో మమేకం మన మండగుంట చేస్తాడు సేవలింక అనేకం ఆనాటి రోజులు మళ్ళీ తెస్తాడు మనకై యుద్ధం చేస్తున్నాడు అందుకే పద ముందుకే అంటున్నది రాయువగలం చలో అన్యాయాన్ని